మీరత్‌లో ఒక భార్య తన భర్తని చంపేసింది. అది ఎంత ప్లాన్‌గా చేసిందంటే, మామూలుగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. తనకొక లవర్ ఉన్నాడంట. అయితే తనతో కలుస్తూ మొదలుపెట్టింది పెళ్లి తర్వాత. కలుస్తూనే ఉన్నారు. మరి వాళ్ళ హస్బెండ్‌కి తెలిసిందా? లేపోతే ఎందుకో తెలీదు గానీ, అతనితో ఉండటం కోసం తను వాళ్ళ హస్బెండ్‌నే చంపేసింది. కానీ ఎలా చేసింది? ఎంత తెలివిగా చేసిందనుకున్నారు? అయితే ఒకవేళ చేస్తే దొరికిపోతే ఇద్దరికి మళ్ళీ కలవరు, తన లవరు తను అని చెప్పి ఒక 1000 రూపాయలు పెట్టి బయట పాములు తిరిగే దగ్గర ఒక పామును కొనిందంట. కొని వాళ్ళ హస్బెండ్ నిద్రపోతున్నప్పుడు సైలెంట్గా అక్కడ వదిలేసిందంట. అది తెల్లారి అది అసలు ఏమీ తెలియనట్టు అమాయకంగా అక్కడికి ఏడుస్తా వెళ్ళి అందరినీ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచిందంట. అందరూ అది నార్మల్గానే అని అంటే సహజంగానే చనిపోయారని అనుకొని వదిలేశారంట. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్ళినప్పుడు అవన్నీ తెలుస్తాయి కదా. ఎలాగో తను టెన్షన్ పడతా ఏం చేస్తుందో తెలియదు. పోలీసులకైతే తను దొరకటం జరిగింది. తను అప్పుడు చెప్పింది, ఇలా 1000 రూపాయలు పెట్టి ఒక పావును అయితే తేవటం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మా ఇలా హస్బెండ్ పడుకున్నప్పుడు అక్కడ వదిలేశాను. తెల్లారికి ఆయన చనిపోయాడు. ఆ పాము కూడా అక్కడ ఉందంట. అసలు ఇది మరీ దారుణం. ఈ మధ్యలో చాలా జరుగుతుంది. అయితే తను పశ్చాత్తాపం ఏం పడతలేదు, బాధ కూడా ఏం లేదు. కానీ తను పడుతున్న బాధల్లో ఒకటి, తన లవర్కి దూరంగా ఉన్నాను. అసలు వీళ్ళ ఎఫ్ఐఆర్ ఒకవేళ అతనికి తెలిసి ఇలా చేశారా, లేదా వీళ్ళిద్దరూ కలిసి ఉండటం కోసం తను అలా చేశారా అనేది మాత్రం చాలా దారుణం. తను మాత్రం దీంట్లో బలిపశువుని చేశారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ తనైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన లవర్ని కూడా ఇద్దరు కలిసి కావాలని ప్లాన్ చేసి ఇలా చంపడం అయితే జరిగింది. ఇలాంటివి మన చుట్టుపక్కల మన ఉండే ప్రాంతాల్లో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.